ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నా పేరు స్వరూప. నేను పుట్టింది ఇక్కడే, కానీ మేము రాజాపూర్ ప్రజలందరం మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము. సింగరేణి ఓసీపీ సింగరేణి యాజమాన్యం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇండ్లు పోయి వచ్చి మళ్ళీ ఇక్కడ కట్టుకున్నారు. కానీ మా ఊరి ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతలేదు. అదే మన ఐటీ శాఖ శ్రీధరబాబు సార్ మంత్రి గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆ సార్ ఫోన్ చేసి మీరు కరెక్ట్ రాజాపూర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి అని అంటే సర్వే చేయమంటే ఒక 2 రోజులు చేసి ఆపేసారు. తర్వాత మళ్ళీ నేనే మా ఎస్సీ కాలనీ నుండి నేను ఫోర్స్ చేసిన, మాకెందుకు వస్తలేరు, ఈ ఊరు ఉంది కదా, ఊర్లో కొన్ని ఎందుకు చేసిరు, ప్రతి ఒక్క ఇంటి మాకు ఆ సింగరేణి యాజమాన్యంలో మా వాళ్ళకి ఉపాధి కల్పించాలి, మాకు మా ల్యాండ్లు తీసుకోవాలి, భూములు ఇస్తాము. మీరు భూములు అడుగుతున్నారు, కానీ ఫస్ట్ మా విలేజ్ తీసుకోండి. మా విలేజ్ తీసుకున్న తర్వాతనే మీకు భూములు అనేది ఇస్తాం. ఎందుకంటే మీరు భూములు తీసుకున్న తర్వాత మా ఇండ్లకు మేము చాలా ఎఫెక్ట్ పడతాం. మాకు దగ్గరలో ఉంది, డిస్టెన్స్ అనేది దూరంలో లేదు కాబట్టి చాలా దగ్గరలో ఉంది కాబట్టి రేపు ఎఫెక్ట్ పడేది మాకే. నేనే ఎదుర్కొంటున్నా. ఎందుకంటే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. నేను ఇప్పుడు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ 1 మంత్ అవుతుంది. నేను హాస్పిటల్కి పోతే నీకు డస్ట్ వల్లనే, మీకు సింగరేణి పొల్యూషన్ వల్లనే మీకు చాలా ఎదురవుతున్నాయి అంటున్నారు. ఒక్కొక్క మహిళలకు క్యాన్సర్ వచ్చినట్టుగా హెయిర్ ఫాల్ అవుతున్నాయి. ఎందుకంటే హెయిర్ ఫాల్ కూడా పోతే కూడా ఏమంటున్నారంటే మీకు అక్కడ ఆ దెబ్బల వల్లనే, ఆ దుమ్ము ధూళి వల్లనే మీకు ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముందే మీకు ఇంకేదైనా రావచ్చు, ఏదైనా చేయవచ్చు అంటే చనిపోతున్నారు. కానీ చనిపోవడానికి కారణం మాకు ఏదో హెల్త్ ప్రాబ్లం అంటారు. మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే మాకు సింగరేణి బ్లాస్టింగ్ దెబ్బల వల్లనే ఎఫెక్ట్ జరుగుతుంది. కాబట్టి ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, సార్ ఏ విధంగా అయితే కలెక్టర్కు ఆదేశాల మేరకు రిపోర్ట్స్ ఇవ్వమన్నారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు మాత్రం రాజాపూర్ ప్రజలకు న్యాయం చేయాలి, మా పిల్లలకు జాబ్లు పెట్టియాలి, మాకు న్యాయం చేసి మేము ఏకతాటిగా ఎప్పుడైనా ఒక్క చప్పుడు కాదు, ఒక్క చేయి కలిస్తేనే కాదు, ఈ 10 చేతులు కలిసినే మా ఊరు ప్రజలంతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.